అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కర్మబంధం ముగిసిందని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని అయితే చర్చించుకుందాము. అయితే మానవ జీవన ప్రయాణంలో ప్రతి వ్యక్తితో ఏర్పడే సంబంధం ఏదో ఒక కారణంతోనే మొదలవుతుంది. వాటిని కర్మబంధాలు అని కూడా పిలవవచ్చు. కొన్ని బంధాలు మనకు సంతోషాన్ని ఇస్తాయి, అదేవిధంగా మరికొన్ని బాధను. కానీ ఇవన్నీ మన ఆత్మ ఎదుగుదలకు ఉపకరిస్తాయనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఒక వ్యక్తి పట్ల మనకు ఎప్పుడైనా తీవ్రమైన ఆకర్షణ, ప్రేమ, ద్వేషం, బాధ లేదా దుఃఖం ఇలాంటి ఉన్నప్పుడు అది ఓ కర్మబంధానికి సూచిక. అయితే ఒక దశలో ఆ వ్యక్తిని మనం చూసినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ మనసులో ఆవేశం లేదు, బాధ లేదు, ఆకర్షణ లేదు, ప్రేమ లేదు, ద్వేషం లేదు, అదేవిధంగా దుఃఖం కూడా లేకుండా ఉంది అంటే మన హృదయం శాంతంగా ఉంటుంది. అప్పుడు ఆ బంధం ముగిసిందని గ్రహించవచ్చు. ఒక ఉదాహరణ అయితే ఇక్కడ చూద్దాము. మహాభారతంలో భీష్ముడు శిఖండి చేతిలో మరణం పొందుతాడు. శిఖండి ఎవరో కాదు, గత జన్మలో భీష్ముని పట్ల తీవ్ర ద్వేషంతో ఉన్న అంబ. అయితే ఆ జన్మలో భీష్ముడు ఆమె వివాహాన్ని నాశనం చేస్తాడు. ఆ బాధ వల్లే అంబ శిఖండిగా పునర్జన్మ పొందుతుంది. భీష్ముని చేతిలో తన కర్మ తీర్చుకున్న తర్వాత ఆమె హృదయం శాంతిగా పొందుతుంది. ఇక్కడ ఆమె ద్వేషం, బాధ, దుఃఖం అన్నీ కూడా మాయమైపోతుంది. అదేవిధంగా కర్మబంధం కూడా ముగిసింది. అలాగే మన జీవితాల్లో కూడా ఏదైనా వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు కానీ, వారితో మాట్లాడినప్పుడు కానీ, లేదా వారిని కలిసినప్పుడు కానీ ఎలాంటి భావోద్వేగాలు లేకపోతే ద్వేషం, బాధ, కోపం, ఆత్మగౌరవం అన్నీ నిశ్శబ్దంగా మారిపోయి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉన్నట్లయితే మనకు వాళ్ళతో కర్మబంధం ముగిసిందని అర్థం. ఇక ఆ బంధానికి మనం స్వస్తి పలికినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.